8 మంది బీజేపీ ఎంపీల త్యాగాల ద్వారానే బీసీలకు 42% రిజర్వేషన్ అమలవుతుందని, అందుకు బీజేపీకి చెందిన 8 మంది ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ నూతన లోగోను ఆవిష్కరించిన కవిత ఉపాధ్యాయులకు పాత పెన్షన్ స్కీమ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ బీసీలను తక్కువ అంచనా వేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని కవిత అన్నారు. ఇప్పుడు అక్కడ మోడీ గారికి మైనారిటీ గవర్నమెంట్ ఉన్నది. ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద, నితీష్ కుమార్ గారి మీద ఆధారపడి ప్రభుత్వం నడుపుతూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో 8 మంది బీజేపీ ఎంపీలు మీరు రాజీనామా చేస్తే 42% రిజర్వేషన్ బీసీలకు నడుచుకుంటూ తెలంగాణకు వస్తుంది, ఉట్టికి కూడా రాదు. కానీ ఆ త్యాగాలు చేసేదానికి బీజేపీ ఎంపీలు సిద్ధంగా లేరు. వాళ్ళ త్యాగాలకు తయారైతేనే జరుగుతుంది. మీరు ఆ త్యాగాలకు తయారయ్యేటట్టు కూడా తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా మేము ఒకటే డిమాండ్ చేసినాం, కాంగ్రెస్ ఎంపీలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తేనే తెలంగాణ వస్తుందని చెప్పినాం. ఆనాడు కొంతమంది ప్రజాప్రతినిధులు, జూపల్లి కృష్ణారావు గారు లాంటి వాళ్ళు రాజీనామా చేస్తేనే ఎప్పటికప్పుడు హీట్ పెరిగింది. కేశవరావు గారు లాంటి వాళ్ళు రాజీనామాలు చేసి వచ్చి బీఆర్ఎస్లో చేరితేనే హీట్ పెరిగింది. తద్వారానే తెలంగాణ వచ్చింది. అంటే అది ఒక సందర్భం తెలంగాణ ఏర్పాట్లో. ఇవాళ కూడా బీసీలకు 42% రిజర్వేషన్ రావాలంటే బీజేపీ నాయకుల త్యాగాలతోనే అసాధ్యమవుతుంది. ఖచ్చితంగా 8 మంది బీజేపీ ఎంపీలు డిమాండ్ చేయాలని తెలంగాణ జాగృతి తరఫున